ఇఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఈ రేషనల్ ఫ్రాక్షన్ ని పార్షియల్ ఫ్రాక్షన్ కింద రిజాల్వ్ చేశాడు. సో ఇక్కడ మనకి ఏబీసీ వాల్యూస్ ఇవ్వలేదు, సో ఏ ప్లస్ సి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ వాల్యూ సి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఈ సమ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకోండి. సో x ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ లో ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు x మైనస్ 1 టర్మ్ ని నెగ్లెక్ట్ చేసేసి ఈ వాల్యూ ఇక్కడ వేసేసేయండి. సో ఇక్కడ వాల్యూ వేసినట్టయితే 1 ప్లస్ 1 ప్లస్ 1 బై 1 మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 3. సో ఇప్పుడు ఎంత అయింది 3 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 2. సో ఫైనల్ గా యువర్ వాల్యూ విల్ బి 3/2. ఇప్పుడు సి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకోండి. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 3 ఈ ఈక్వేషన్ వేసే ముందు సో మన x మైనస్ 3 వాల్యూ నెగ్లెక్ట్ చేయండి. నెగ్లెక్ట్ చేసి ఈ వాల్యూ వేసేసేయండి. సో 3 స్క్వేర్ అంటే 9, 9 ప్లస్ 3 ప్లస్ 1 బై 3 మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 2. సో 13/2 అవుతుంది. సో మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ ఏంటి a ప్లస్ సి. సో a ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 13/2 ప్లస్ 3/2 అనమాట. సో దీని ఎల్సిఎం తీస్తే 2, 13 ప్లస్ 3 అంటే 16/2. యువర్ ఆన్సర్ విల్ బి 8. ఓకే, ఇంత ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.